హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నారు అందరూ? సో మీ సంతోష్ కుమార్ శెట్టి ఒక చిన్న టిప్తో మీ ముందుకు వచ్చినండి. వాళ్ళ సీజన్ చాలా బాగుంది. ఇక్కడైతే వర్షాలు స్టార్ట్ అయినాయి లైట్గా, అండ్ వెరీ హ్యాపీ గ్లాడ్ అబౌట్ ఇట్. సో నెగిటివ్ థాట్స్ మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఏదో రకంగా వస్తూనే ఉంటాయి. సో ఆ థాట్స్ మిమ్మల్ని స్ట్రైక్ చేస్తూనే ఉంటాయి కదా. ఆ థాట్స్ అట్లా వచ్చినప్పుడు మీరు ఒక క్షణం అట్లా ఆగండి. లెట్ ఇట్ హిట్ యువర్ మైండ్. మీ బ్రెయిన్ హిట్ చేయనివ్వండి. ఆ వస్తున్న థాట్స్ని రానివ్వండి. వచ్చిన తర్వాత యూ జస్ట్ స్టాప్ ఇట్. అక్కడ ఆపండి. ఏమైందో అది ఒక పేపర్ మీద రాసుకోండి. అసలు థాట్స్ ఏమొచ్చినాయి, ఏంటి, ఎక్కడ నిన్ను మీ మైండ్ని ఎట్లా డిస్టర్బ్ చేస్తుంది అనేది ఒకసారి చూడండి. ఒకసారి చూసుకోండి. ఆ లిస్ట్లో చూసుకొని ఆ ఉన్న వాటిని అన్నిటినీ కూడా ఒకసారి మీరే బయటికి చెప్పండి. ఇది నాకు వచ్చిన థాట్, ఇది నా మైండ్ చెప్పింది, ఈ థాట్ వచ్చింది అని చెప్పేసి. సో ఆ తర్వాత ఆ థాట్ ఏదైతే మిమ్మల్ని ఎక్కువగా మీరు చేసుకున్న లిస్ట్లో ఎక్కువగా ఏదైతే బాధిస్తుందో, ఏదైతే ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుందో ఆ థాట్ని మళ్ళీ ఇంకొక పేపర్ మీద తీసుకొని రాసుకోండి. ఆ తర్వాత ఆ థాట్ గురించి ఆలోచించండి. ఇది నా మైండ్ని ఎందుకు హిట్ చేస్తుంది, ఈ థాట్ ఎందుకు నన్ను ఇంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది అనే దాని గురించి ఒకసారి కొంచెం ఆలోచించి దాన్ని అనలైజ్ చేయండి. దాని రూట్ కాజ్, అది ఎందుకు వస్తుంది, ఎక్కడ తప్పు జరిగింది, ఇది ఎందుకు ఇన్ని రోజైనా కూడా క్లోజ్ అవ్వట్లేదు, ఇన్ని రోజులైనా కూడా నాకు అసలు క్లోజ్ అనేది ఎందుకు అవ్వట్లేదు అనేది ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. తర్వాత ఆ థాట్ గురించి ఎట్లయితే మీరు నెగిటివ్గా ఆ నెగిటివ్ థాట్కి మీరు నెగిటివ్గా వెళ్ళాలి. అంటే నెగిటివ్తోనే కొడుతున్నారు. ఎట్లా కొడతారు? అనలైజ్ చేస్తారు కదా. స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్, బేసిక్ స్టెప్స్ రాసుకోండి. సో 3 or 4 మీరు లెట్స్ సే మీకు ఒక 4 స్టెప్స్ వచ్చినాయి. ఆ 4 స్టెప్స్తో మీకు ఆ థాట్ అనేది క్లోజ్ అయిపోతుంది. గమనించండి, క్లోజ్ అయిపోతుంది అని అంటే అర్థం ఏంటి అంటే ఆ థాట్ మళ్ళీ మీ మైండ్ని హిట్ చెయ్యకూడదు. సో దాని అర్థం ఏంటంటే, క్లోజ్ అవడం అనే దానికి అర్థం ఏంటంటే మళ్ళీ ఆ థాట్ రాకూడదు. ఎందుకంటే మీరు అది క్లోజ్ చేసేసిండ్రు దాన్ని వర్కౌట్ చేసి. సో వర్కౌట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. వర్కౌట్ అంటే ఫిజికల్ కాదండి, మైండ్. సో మైండ్ని మీరు వర్కౌట్ చేసి దాన్ని ఒక స్టెప్స్గా రాసి వచ్చిన ఆ థాట్ని మీరు ఆ నెగిటివ్ థాట్కి మీరు ఎట్లా చెప్తారు అంటే, మీరు స్టెప్స్ రాసుకుంటే మైండ్ అది కూడా తీసుకుంటుంది. నువ్వు రాసుకున్న స్టెప్స్ తీసుకున్నది కాబట్టి ఆ థాట్ వచ్చినప్పుడు ఈ స్టెప్స్ మీ మైండ్లో ఉండడం వల్ల ఈ స్టెప్స్ నేను తీసుకుంటున్నాను కాబట్టి నెక్స్ట్ ఆ థాట్ రావడానికి మీ మైండ్ని హిట్ చేయడానికి భయపడుతుంది. సో ఆ స్టెప్స్ రాసుకోవడం అనేది ఒక మీరు వేసే ఫస్ట్ అడుగు, మొదటి అడుగు. మీరు స్టెప్స్ రాసి పెట్టుకున్నారు. మెల్లగా ఆ నెగిటివ్ థాట్ ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అది వచ్చినప్పుడు మీరు రాసుకున్న ఈ స్టెప్స్ మీకు గుర్తొస్తాయి. సో గుర్తొచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ నెగిటివ్ థాట్ అనేది మెల్లగా డిక్రీజ్ అవుతుంది. అంత స్ట్రాంగ్గా హిట్ చేసే థాట్ కొద్దిగా తగ్గించి దాని స్ట్రెంగ్త్ని లైట్గా టచ్ చేస్తుంది మీ మైండ్ని. ఎందుకు? మీరు రాసుకున్న స్టెప్స్ మీకు గుర్తొస్తాయి. ఆ స్టెప్స్ గుర్తు రావడం వల్ల వీడు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడు, ఈ థాట్కి వీడు ఆల్రెడీ ఒక స్టెప్స్ ఒక ప్లాన్తోనే ఒక మొదటి అడుగు ప్రిపేర్ అయి ఉన్నాడు. సో వీడి థాట్ నన్ను ఇబ్బంది పెడుతుంది అన్న ఒక ఇదితో, అంటే సైకలాజికల్గా అండి, గుర్తుపెట్టుకోండి. మీ మైండ్ మీద ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అంటే ఆ నెగిటివ్ థాట్కే మీరు నెగిటివ్ ఇస్తున్నారు అనేది మీ మైండ్ దానికి చెప్తుంది. మీ మైండ్ చెప్తుంది. ఫస్ట్ నెగిటివ్ థాట్ వచ్చి ఇట్లా టచ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ ఇటు నుంచి పెట్టిన మీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉండడం వల్ల ఇది కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సో మీరు వేసే మొదటి అడుగు నెగిటివిటీకి సంబంధించి వాళ్ళు మీకు చెప్పాలనుకున్న టిప్ ఇది. అది చేసి పెట్టండి. నెక్స్ట్ ఇంకో పార్ట్లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. లవ్ యువర్ లైఫ్. Thank you so much. Have a very good and fantastic day. Signing off, Santosh Kumar Sethi.